రేపటి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి వెళ్లడం లేదన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. క్రమశిక్షణ కమిటీ నుంచి మాకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. వేరే పనులు ఉండటంతో రేపు క్రమశిక్షణ కమిటీ భేటీకి రాలేమని చెప్పామన్నారు. రేపు జిల్లాలో గవర్నర్ పర్యటన ఉంది, అంతేకాదు కౌన్సిల్ సమావేశం కూడా ఉంది. దీంతో క్రమశిక్షణ కమిటీ సమావేశానికి వెళ్లడం సాధ్యం కాదని అంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎమ్మెల్సీ సారయ్య గారు చెప్పారు రేపు క్రమశిక్షణ కమిటీని కలవడానికి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే మాకు రమ్మని చెప్పి ఫోన్లు వచ్చాయి, దీని కారణంగా వెళ్తున్నామని చెప్పారు. నిజానికి రేపు గవర్నర్ ప్రోగ్రామ్ ఉంది, కౌన్సిల్ మీటింగ్ ఉంది, రేపు వెళ్ళే అవకాశం ఉందా? లేదండి, అట్లాంటిది ఏం లేదు. వాస్తవానికి వీళ్ళందరూ కలిసి ఇచ్చిన కంప్లైంట్ మీద డిస్కస్ చేయడానికి ఒకసారి రండి అని చెప్పడం జరిగింది. దానికి కొన్ని జిల్లాలో చూసినాం, ఏదో నోటీసులు ఇచ్చినాని ఇంకేదో ఇచ్చినాని వచ్చిరాని అన్ని రాయటం చూసినాం. అది అట్లాంటిది ఏం లేదు. రేపు రమ్మని చెప్పి ఒకసారి మొన్న మీటింగ్ జరిగే రోజు గాంధీ భవన్లో కలిసిన రోజు ఏదైనా ఒక రోజు వస్తే మీతో ఆ కంప్లైంట్ దాని మీద డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు అనేది కాదు, మరి అందరం అనుకొని ఏదైనా డేట్ చేసి చెప్తామని చెప్పినాము. ఆ డేట్ రోజు మేము పోయిస్తాం. ఇప్పుడు అనేది ఏం డేట్ అనేది ఇంకేం ఫిక్స్ కాలేదు. అంటే రేపు గవర్నర్ ప్రోగ్రామ్ ఉంది, అంటే రేపు రమ్మని సూచనప్రాయంగా వచ్చినారు, నిన్న ఫోన్లు వచ్చినాయి అంటున్నారు. నిజానికి మీకు ఏమైనా ఫోన్లు అనేది ఎవరికి రాలేదండి. గాంధీ భవన్లో మన ఖార్గే గారు, మా ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే గారు వచ్చిన రోజు అందరం ఆడ కలిసినప్పుడు మీరు అందరు కలిసి ఒకసారి వచ్చేది ఉంటే దాని మీద డిస్కస్ చేద్దాము, అప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చిపోయారు కదా, దాని మీద ఒకసారి మరి డిస్కస్ చేద్దామని చెప్పడం తప్ప వేరే మాకు ఫోన్లు కానీ నోటీసులు కానీ ఇట్లాంటిది ఇంతవరకు ఏది లేదు. అది ఏం తప్పు చేసినా కనుక మాకెందుకు వస్తాయి? అంటే మీరు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి దాని మీద చర్చిద్దామని, దాని మీద చర్చించడానికి మీ అందరితో మాట్లాడతామని చెప్పి రమ్మని చెప్పి అన్నారు. వాస్తవమే. అది 7వ తారీఖు అనేది కాదు, 8వ తారీఖు అనేది కాదు. మేము కొద్దిగా వీలు చూసుకొని 2-3 రోజులు ఏదో రోజు వస్తామని మేము చెప్పడం జరిగింది. అంటే రేపు వెళ్ళడానికి అయితే ఆస్కారం లేదు. రేపు లేదండి, తప్పదు. అంటే మొదట్లో 7వ తారీఖు వీలైతే రారాదుండి అని అనటం వల్ల అదే అనుకుంటున్నారు కావచ్చు, కానీ అట్లా లేదు, అట్లా ఏం లేదు. ఏం చెప్పబోతున్నారు? ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి డిస్కషన్ రాబోతుంది? అంటే అక్కడ వాళ్ళు ఏ ప్రస్తావన, దాదాపు 16 పేజీల అంశాన్ని ప్రస్తావించారు కొండమూరులు వాళ్ళు. ఆ అంశాల మీద చర్చకు వచ్చే అవకాశం ఉందా? మీరేమి ప్రస్తావించబోతున్నారు? ఏది ఉండదు. మేము ఇది నీటికి చిన్న బుడగ లాంటిది అనుకుంటున్నాం. మేము ఇది పెద్ద సమస్య అనేది ఏం కాదు. ఇంత పెద్ద కుటుంబం ఇలా చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఏమి లేదు, ఇంత రాష్ట్రంలో ఒక పార్టీలో 100 గ్రూపుల్లో ఇంట్లోనే ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అది మాత్రం ఎక్కడ కూడా మీరు గమనించండి. దాంట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల ఇది వచ్చింది. వాటి కూర్చొని మాట్లాడతారు తప్ప విభేదాలు అనేది కానే కాదు. అది దాంట్లో కూర్చొని మేము మాట్లాడినప్పుడు రమ్మన్నప్పుడు మాట్లాడతాం, దాన్ని బట్టి ఉంటుంది. వారి దాని గురించి మేము ఇట్లా కొన్ని మా ఉన్న ఆలోచనలు చెప్పినాం. దాని మీద హైకమాండ్ ఉన్నది. హైకమాండ్ గీత అనేది ఎవరు కూడా దాటడానికి వీల్లేదు. దాన్ని ఎవరు కానీ ఎంతటి వారైనా హైకమాండ్ నిర్ణయాలు శిరస వహించవలసిందే. ఇది హైకమాండ్ సూచనను ఖచ్చితంగా అందరూ పాటించాల్సింది. రేపు మాకు ఎవరికి కూడా రమ్మని కాల్స్ అయితే రాలేదు. ఒకరిద్దరికి ఏమన్నా వచ్చినట్లు సమాచారం ఉంటే కనుక వాళ్ళు విషయాన్ని పూర్తిగా అవగాహన లేకుండా తొందరపాటు గతంలో ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు వెళ్ళి కలవాల్సిన సమాచారం ఉందని అనుకుంటున్నారేమో, కానీ నిజానికి రేపు కలవడానికి అవకాశం అయితే లేదు. వేరే పనుల నిమిత్తం ఎంగేజ్ అయి ఉన్నాం కాబట్టి రేపు వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. మరొకసారి అందరం కూర్చుని మాట్లాడుకున్నాక అక్కడ నుంచి కనుక ఫోన్ వస్తే ఆలోచిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రాజు, కుమార్, వరంగల్.